Hi friends, welcome to SAM Institute Highly Current Affairs 2025 March 28. Today current affairs headlines. Andhra Telangana DSC ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎగ్జిట్ వరకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి అన్న. డైలీ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. గతంలో చేసేటప్పుడు మరలా చేయకూడదు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మన జాబ్కి డిసైడింగ్ ఫ్యాక్టర్. గుర్తుపెట్టుకో మిత్రమా, ఈసారి గ్యారెంటీగా విజయం సాధించాలి. విజేతగా నువ్వు నిలవాలి. మన లైఫ్ మారాలి. 7 years నుంచి వెయిట్ చేస్తున్నాం. మరలా ఈ అవకాశం రాదని గుర్తుపెట్టుకోవాలి. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎస్ సరే, టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. ఫస్ట్ వన్, ఆసియాలో అతిపెద్ద తులిప్ గార్డెన్ అంటే ఫ్లవర్స్కి సంబంధించి ఫ్లవర్స్కు సంబంధించి తులిప్ గార్డెన్ ఎక్కడ ఏర్పాటు చేస్తారు, దాన్ని ఏ పేరుతో పిలుస్తారు? ఓకేనా. నెక్స్ట్ వన్, దేశంలో మరో 1700 కొత్త విమానాలు రాబోతున్నాయి. మన దేశంలో 2047 నాటికి భారతదేశంలో ఎన్ని విమానాశ్రయాల్ని అంటే ఎన్ని ఎయిర్పోర్ట్స్ని ఏర్పాటు చేయనున్నారు? మరి ఇటీవల కాలంలో మరొక 1700 కొత్త విమానాలను అంటే వస్తున్నాయని ఎవరు ప్రకటించారు? కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి గారు అంటే కె రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. నెక్స్ట్, ప్రపంచ పాల ఉత్పత్తి నివేదిక. ప్రపంచ పాల ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్ ఏముంది, సెకండ్ వన్ ఏముంది, థర్డ్ వన్ ఏముంది? మన ఇండియాలో వరుస 3 రాష్ట్రాలు ఏంటి? ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, సెపాక్ తక్రా ప్రపంచ కప్ 2025. సెపాక్ తక్రా ఏంటి? ఇవన్నీ మాట్లాడదాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ కరెంట్ అఫైర్స్. ఆసియాలో అతిపెద్ద తులిప్ గార్డెన్ అంటే ఫ్లవర్స్కి సంబంధించి. ఇది మా చరిత్రలో తొలిసారిగా ఎక్కడ ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు అంటే తులిప్ గార్డెన్ ప్రతి సంవత్సరం మార్చి మంత్ అంటే ఈ మంత్లో సీజన్ చాలామంది పర్యాటకులు సందర్శిస్తూ ఉంటారు ఆ ప్రాంతాన్ని. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. పర్యాటకులు సందర్శిస్తూ ఉంటారు. ఆ చుట్టూ ఉన్న మొక్కల్ని, పర్యావరణాన్ని వారు ఆహ్లాదిస్తూ ఉంటారు. అలా ప్రతి ఇయర్ మార్చి మంత్లో సీజన్ స్టార్ట్ అవుతుంది. మరి ఇటీవల కాలంలో వార్తలు వచ్చిన ఆసియాలో అతిపెద్ద తులిప్ గార్డెన్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే జమ్మూ అండ్ కాశ్మీర్, శ్రీనగర్ అని గుర్తు రావాలి. జమ్మూ అండ్ కాశ్మీర్, శ్రీనగర్. దాని పేరు ఏం పేరు అంటే ఇందిరాగాంధీ తులిప్ గార్డెన్. ఓకే, ఇందిరాగాంధీ తులిప్ గార్డెన్ శ్రీనగర్లో ప్రారంభించారు. ప్రస్తుతం జమ్మూ అండ్ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గారు ప్రారంభించారు. లేటెస్ట్గా ఒమర్ అబ్దుల్లా గారు ప్రారంభించారు. మరి 17 లక్షల తులిప్ పుష్పాలతో 50 హెక్టార్లో దీన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ ఉంది జమ్మూ అండ్ కాశ్మీర్? ప్రధానంగా అంటే తాల్ సరస్సు మరియు జబర్పన్ కొండల మధ్య విస్తరించి ఉంది. ఓకే, తాల్ సరస్సు మరియు జబర్పన్ కొండల మధ్య విస్తరించి ఉంది. చరిత్రలో తొలిసారిగా తులిప్ గార్డెన్ ఎక్కడ ప్రారంభించారు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్, శ్రీనగర్లో. ఎవరు ప్రారంభించారు? అప్పటి ముఖ్యమంత్రి ఆయన పేరు గులాం నబీ ఆజాద్ గారు ప్రారంభించారు. 2007లో ప్రారంభించారు. మరి తులిప్ గార్డెన్ యొక్క సీజన్ ప్రతి సంవత్సరం మార్చి మంత్లో స్టార్ట్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఫ్లవర్స్కి సంబంధించి ఆసియాలో అతిపెద్ద తులిప్ గార్డెన్, దాని పేరు ఇందిరాగాంధీ తులిప్ గార్డెన్. ఇటీవల కాలంలో జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే మీకు గుర్తు రావాల్సిన అంటే QR కోడ్తో జమ్మూ అండ్ కాశ్మీర్లో చీనారు చెట్లు ఉంటాయి. చీనారు చెట్లు. మరి ఈ చీనార్ చెట్లు QR కోడ్తో ఎందుకు వార్తలోకి వచ్చాయంటే డిజిటల్ ఆధార్ జారీ చేశారమ్మా. ప్రతి చెట్టుకు కూడా QR కోడ్ సహాయంతో డిజిటల్ ఆధార్ని జారీ చేస్తారు. ఎక్కడ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ చీనారు చెట్లకు చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో QR కోడ్తో డిజిటల్ ఆధార్ని జారీ చేసిన చెట్లు అంటే చీనారు చెట్లు ఎక్కడ ఉన్నాయి అంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ గుర్తుపెట్టుకోవాలి. జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజెంట్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా గారు పనిచేస్తున్నారు. ఆర్టికల్ 370 2019 ఆగస్టు 5వ తారీఖున రద్దు చేశారు జమ్మూ అండ్ కాశ్మీర్కి. ఇది 2024కి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇవన్నీ మనం చదువుకున్నాం. ఆర్టికల్ 370. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. మా దేశంలో మరో 1700 కొత్త విమానాలు రాబోతున్నాయంట. అలా ఎవరు ప్రకటించారంటే మనకి కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి అయిన కె రామ్మోహన్ నాయుడు గారు ప్రకటించారు. మన ఆంధ్రప్రదేశ్ వ్యక్తి, శ్రీకాకుళం. మరి దేశంలో విమాన రంగంలో కొత్తగా ఎన్ని విమానాలు రాబోతున్నాయి? 1700. అయితే మన ఇండియాలో 2014లో 320 విమానాలు ఉండేవి. ప్రస్తుతం ఎన్ని విమానాలు ఉన్నాయి, ఎన్ని విమానాలు సర్వీస్ అందిస్తున్నాయండి? 840. మరొక 1700కి ఆర్డర్ పెట్టారమ్మా, వస్తున్నాయి రాబోయే కాలంలో.
మరి కె రామ్మోహన్ నాయుడు గారు లోక్సభలో ప్రకటించారు. నెక్స్ట్, ప్రతి సంవత్సరం ప్రయాణికుల వృద్ధి 10% పెరుగుతుంది. అంటే విదేశాలకు వెళ్ళేవారి సంఖ్య దాదాపుగా విమానాల యొక్క సర్వీసు అంటే ప్రయాణం చేసేవారి సంఖ్య ప్రతి 10% వృద్ధి పెరుగుతుంది. దానివల్ల ఆదాయం వస్తుంది. ఓకేనా. ప్రస్తుతం మన ఇండియాలో 150కి పైగా ఎయిర్పోర్ట్లు ఉన్నాయమ్మా. అంటే విమానాశ్రయాలు ఉన్నాయి. విమానాలు కాదు, విమానాశ్రయాలు 150కి పైగా ఉన్నాయి. ఇవి 2047 నాటికి 300 పైగా విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు మరి కింజారపు రామ్మోహన్ నాయుడు గారు. ఇక్కడే కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. హెన్లీ పాస్పోర్ట్ అంటారు. హెన్లీ పాస్పోర్ట్ మనకి ప్రతి సంవత్సరం హెన్లీ పాస్పోర్ట్ రిపోర్ట్ వస్తుంది. మరి 2025 రిపోర్ట్ మన దగ్గర ఉంది. మరి హెన్లీ పాస్పోర్ట్ 2025. మరి హెన్లీ పాస్పోర్ట్ వారు శక్తివంతమైన పాస్పోర్ట్లు రిలీజ్ చేస్తారు. శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితా అంటే వీసా లేకుండా, అవుట్ ఆఫ్ వీసా అంటే వీసా లేకుండా ఎన్ని దేశాలు వెళ్ళవచ్చు. మరి ప్రపంచంలో శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగిన దేశము ఫస్ట్ ప్లేస్ సింగపూర్ ఉందమ్మా. సింగపూర్ యొక్క పాస్పోర్ట్ ఉంటే అవుట్ ఆఫ్ వీసా అంటే వీసా లేకుండా ఎన్ని దేశాలు పర్యటించవచ్చు మనం అంటే దాదాపుగా 195 దేశాలు పర్యటించవచ్చు. మరి హెన్లీ పాస్పోర్ట్లో 2025 పర్పస్లో ఇండియా ర్యాంకు ఎంత ఉందంటే 85. భారతదేశం యొక్క పాస్పోర్ట్ ఉంటే ఎన్ని దేశాలు వీసా లేకుండా వెళ్ళవచ్చు అంటే 57. 57 దేశాలు వెళ్ళవచ్చమ్మా. 57 దేశాలకి వెళ్ళవచ్చని గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ప్రపంచ పాల ఉత్పత్తి నివేదిక. మరి ప్రపంచ పాల ఉత్పత్తి నివేదిక ప్రపంచ పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానం ఏముంది అంటే మిల్క్ ప్రొడక్ట్లో ఫస్ట్ ప్లేస్. ఫస్ట్ వన్ అంటే మన ఇండియా ఉంది. సెకండ్ వన్ యూఎస్ఏ, నెక్స్ట్ చైనా, తర్వాత పాకిస్తాన్, తర్వాత బ్రెజిల్. మా టాప్ 5 ఉన్నాయి. మన ఇండియాలో ఫస్ట్ ప్లేస్ ఉత్తరప్రదేశ్. భారతదేశంలో పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అంటే 16.21%తో ఫస్ట్ ప్లేస్ ఉంది. సెకండ్ వన్ రాజస్థాన్ 14.51%. థర్డ్ వన్ మధ్యప్రదేశ్ 8.91% గుర్తుపెట్టుకోవాలి. అయితే భారతదేశంలో ప్రస్తుతం 239 MMT 239 MMT అంటే మిలియన్ మెట్రిక్ టన్నులు పాల ఉత్పత్తి జరుగుతుంది. ఇది 2030 నాటికి ఎంత పెరగనుంది? మరి 2030 నాటికి 300 MMT అంటే మిలియన్ మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి సాధించాలనే ఉద్దేశంతో భారతదేశం టార్గెట్ పెట్టుకుంది. గతంలో పాల ఉత్పత్తిని పెంచడానికి భారతదేశాన గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రీయ గోకుల్ మిషన్ ప్రారంభించారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ ప్రధాన ఉద్దేశం పాల ఉత్పత్తిని పెంచడానికి. దీన్ని RGM అని పిలుస్తారు. దీన్ని 2014లో పాడి పరిశ్రమ ప్రోత్సహించడానికి దాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం భారతదేశంలో పాల ఉత్పత్తి వలన 10 కోట్ల మందికి ఉపాధి లభిస్తుంది. దీనిలో ప్రధానంగా పాల ఉత్పత్తి పైన 75% మహిళలు ఆధారపడి జీవిస్తున్నారు. 75%. ఈ 10 కోట్ల మందిలో 75% ఉమెన్స్ ఉన్నారు నాన్న, గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం పాల ఉత్పత్తిలో జీడిపి శాతం అంటే జీడిపిలో వాటమ్మా 4.5%. భారత జీడిపిలో పాల ఉత్పత్తి 4.5% గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. వర్గీస్ కురియన్ అంటే పాల ఉత్పత్తి పైన పరిశోధన చేశాడమ్మా. వర్గీస్ కురియన్ మీకు తెలుస్తున్నాను అంటే శ్వేత విప్లవం అంటాం. శ్వేత విప్లవ పితామహుడిగా వర్గీస్ కురియన్ పిలుస్తారు. మరి ఇటీవల కాలంలో భారతదేశానికి చెందిన మిల్క్ అమూల్ మిల్క్, ఈ అమూల్ మిల్క్ యొక్క ఫస్ట్ బ్రాంచ్ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసాం. ఏ దేశానికి ఎక్స్పోర్ట్ చేసామంటే అమూల్ మిల్క్ యొక్క ఫస్ట్ బ్రాంచ్ లేదా అమూల్ మిల్క్ని ఇటీవల కాలంలో ఏ దేశం ఎక్స్పోర్ట్ చేసామంటే తొలిసారిగా అమెరికా, USA. నెక్స్ట్ వన్ NDDB అంటాం. మరి NDDB అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. ఇది గుజరాత్ ఆనంద్లో ఉంది. నెక్స్ట్ వన్ జూన్ 1 గుర్తు రావాలి. జూన్ 1, ఆగస్టు 1, నవంబర్ 26. జూన్ 1 అంటే ఇంటర్నేషనల్ మిల్క్ డే.
ఇంటర్నేషనల్ మిల్క్ డే, ప్రపంచ పాల దినోత్సవం. ఆగస్టు 1 ఇంటర్నేషనల్ మదర్ మిల్క్ డే, మరి ప్రపంచ తల్లి పాల దినోత్సవం. నవంబర్ 26 జాతీయ పాల దినోత్సవం, నేషనల్ మిల్క్ డే. ప్రపంచంలో తొలిసారిగా తల్లి పాలు బ్యాంకును ఏర్పాటు చేసిన దేశం, వరల్డ్ ఫస్ట్ మదర్ మిల్క్ బ్యాంక్. ఏ దేశం? నార్వే. ప్రపంచంలో తొలిసారిగా తల్లి పాలు బ్యాంకుని ఏర్పాటు చేసిన దేశం నార్వే. మరి ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా తల్లి పాలు బ్యాంకుని ఏర్పాటు చేశారు, మదర్ మిల్క్ బ్యాంకుని ఏర్పాటు చేసి మన కాకినాడలో ఏర్పాటు చేశారు. కాకినాడలో 2023 ఫిబ్రవరి 13వ తారీఖున మరి కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్, జనరల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేశారు తల్లి పాలు బ్యాంకును. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం చూస్తే సెపాక్ తక్రా ప్రపంచ కప్పు 2025 వార్తలో ఉంది. మరి సెపాక్ తక్రా అంటే ప్రధానంగా కిక్ వాలీబాల్ అని పిలుస్తారు. కిక్ వాలీబాల్ దీన్ని మరొక పేరుతో పిలుస్తామా ఫుట్ వాలీబాల్. సెపాక్ టక్రా అంటమ్మా మన బ్యాడ్మింటన్ కోర్టుని పోలి ఉంటుంది. బ్యాడ్మింటన్ కోర్టు ఉంటాయి కదా, బ్యాడ్మింటన్ గేమ్ ఆడతారు కదా, దానిలాగే కోర్టు పోలి ఉంటుంది. బ్యాడ్మింటన్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే పోలి ఉంటుంది. అంటే అటువైపు ఇద్దరు ఇటువైపు ఇద్దరు, మొత్తం ఒక 4 మెంబర్స్ ఆడుతూ ఉంటారు దీన్ని ప్రధానంగా. అంటే 2 మెంబర్స్ 4 మెంబర్స్ ఆడుతూ ఉంటారు. మరి సెపాక్ టక్రా ప్రపంచ కప్ 5వ ఎడిషన్ జరిగిందమ్మా మార్చి 20-25 తేదీన జరిగింది. మార్చి 20 నుంచి 25 వరకు జరిగింది. ఎక్కడ జరిగిందంటే బీహార్ రాజధాని పాట్నా తెలుసు. బీహార్లో పాట్నాలో ఇండోర్ స్టేడియం జరిగింది. అంటే పాట్నాలో ఇండోర్ స్టేడియం జరిగింది. పురుషుల జట్టు జపాన్పై తొలిసారి స్వర్ణ పథకం సాధించింది. భారత పురుషుల జట్టు ఏ దేశం పైన స్వర్ణ పథకం సాధించిందంటే జపాన్ దేశం పైన. మహిళల జట్టు అయితే కాంస్య పథకము. నెక్స్ట్ మహిళల డబుల్స్లో అయితే రజత పథకం సాధించాం మనం భారతదేశం, అంటే సేమ్ జపాన్ పైన. మహిళల జట్టు అనే కాంస్య పథకము, మహిళల డబుల్స్లో అయితే మనకి ఏమొచ్చింది, ఈ పథకం రజతం వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి రజతం. అంటే ఇటీవల కాలంలో క్రీడారంగానికి ప్రాధాన్యత ఇస్తూ మన ఇండియాలో 38 నేషనల్ గేమ్స్ కానీ, వరల్డ్ ఫస్ట్ ఖోఖో కప్ కానీ, లేటెస్ట్గా జరిగిన 9th ఛాంపియన్ ట్రోఫీ, ఇటీవల కాలంలో జరిగిన ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్, క్రీడారంగానికి ప్రాధాన్యత ఇస్తూ చదివితే మనకి చాలా ప్లస్ అవుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఒక రిపోర్టు, ఒక నివేదిక వార్తలో ఉంది. అంటే కుబేర్లకు సంబంధించి, ఆసియా ఖండంలో కుబేర్లకు సంబంధించి అంటే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. అదే ప్రపంచవ్యాప్తంగా టాప్ 10లో మనకు ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీ వ్యక్తి ఈసారి లేడమ్మా, అంటే టాప్ 10లో లేడు. కానీ ఆసియా ఖండంలో టాప్ 1 ఆయనే. ప్రపంచవ్యాప్తంగా టాప్ 10లో అయితే లేరు, కానీ ఈసారి ఆసియా ఖండంలో ఆయన ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. మరి ప్రపంచ కుబేర్ల యొక్క జాబితాను రిలీజ్ చేశారు. ఎవరంటే హురూన్ సంస్థ వారు గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 ఆ నివేదికను రిలీజ్ చేస్తారు. ఇక్కడ మనం గమనిస్తే ఆసియా కుబేరుడిగా మళ్ళీ అంబానీయే. ఇక్కడ చూస్తే 8.6 లక్షల కోట్ల సంపదతో నెంబర్ 1లో ఉన్నారు. సెకండ్ వన్ 8.4 లక్షల కోట్లతో సెకండ్ ప్లేస్ గౌతమ్ అదానీ. ఓవరాల్గా ఈసారి మన భారతదేశం నుంచి 284 మందికి చోటు దక్కిందమ్మా. దీంట్లో మన ఆసియా ఖండంలో టాప్ 10 చూద్దాం. చూస్తే టాప్ 10 కుబేర్లు. ఫస్ట్ ప్లేస్ ముఖేష్ అంబానీ కుటుంబం ఉంది. ముఖేష్ అంబానీ అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ గౌతమ్ అదానీ సెకండ్ పాయింట్లో, గౌతమ్ అదానీ సెకండ్ ప్లేస్ అంటే అదానీ గ్రూప్ సంస్థ. అండ్ థర్డ్ వన్ రోషిని నాదర్ కుటుంబం, మనకి హెచ్సిఎల్ అంటాం. నెక్స్ట్ వన్ దిలీప్ సంఘవి కుటుంబం, దిలీప్ సంఘవి అంటే సన్ ఫార్మా. నెక్స్ట్ వన్ అజీమ్ ప్రేమ్జీ కుటుంబం, మా విప్రో. నెక్స్ట్ వన్ కేఎం బిర్లా కుటుంబం అంటే ఆదిత్య బిర్లా అంటాం. నెక్స్ట్ వన్ సైరస్ పూనావాలా కుటుంబం వార్తలో ఉంది, సీరమ్ ఇన్స్టిట్యూట్ వారు. నెక్స్ట్ వన్ నీరజ్ బజాజ్ కుటుంబం, బజాజ్ అబో. ఇలా మన టాప్ 5 గుర్తు సరిపోద్ది. ఫస్ట్ వన్ ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, రోషిని నాదర్. మరి ఎవరిచ్చారు రిపోర్టు సరిపోతుంది. ఆ రిపోర్ట్ ఇచ్చిన హురూన్ సంస్థ వారు గ్లోబల్ రిచ్ లిస్ట్. దీంట్లో ఫస్ట్ ప్లేస్ ప్రపంచవ్యాప్తంగా ఎవరున్నారంటే టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్. మరి ఎలాన్ మస్క్ యొక్క మొత్తం ఆస్తి $420 బిలియన్ ఫస్ట్ ప్లేస్ ఉన్నారు. సెకండ్ వన్ అమెజాన్ చీఫ్ జెఫ్ బోజెస్. ఫస్ట్ ప్లేస్ ఎలాన్ మస్క్ గుర్తుపెట్టుకో సరిపోతుంది, ఎలాన్ మస్క్. సెకండ్ వన్
జెఫ్ బోజెస్ ప్రపంచవ్యాప్తంగా అయితే అదే మన ఆసియా ఖండంలో అయితే ముఖేష్ అంబానీ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మన నల్ల సముద్రంలో కాల్పుల మోతకు తెర అని వార్తకు వచ్చింది, వార్తలో రావడం జరిగింది. నల్ల సముద్రం అంటే బ్లాక్ సీ మీకు ఐడియా ఉందమ్మా. రష్యా ఉక్రెయిన్ వార్ జరగడానికి ప్రధాన కారణం ఇది ఒకటి. రష్యా ఉక్రెయిన్ వార్ జరగడానికి మరొక కారణం నాటో. మనకి యూఎస్ఎస్ఆర్ అంటాం. యూఎస్ఎస్ఆర్ అంటే యూనియన్ సోషలిస్ట్ సోవియట్ రిపబ్లిక్ అంటే రష్యా పాత పేరు. యూఎస్ఎస్ఆర్ 1991లో ఒక 15 దేశాలుగా విడిపోయింది. 15 దేశాలుగా రష్యాతో కలిపి. యూఎస్ఎస్ఆర్లో అతిపెద్ద దేశం రష్యా, తర్వాత ఉక్రెయిన్. అక్కడి నుంచి రష్యా అన్ని దేశాలపైన, యూఎస్ఎస్ఆర్లో ఉన్న అన్ని దేశాలపైన టార్గెట్ చేస్తుంది. అంటే ప్రధానంగా ఉక్రెయిన్ పైన. ఆ ఉక్రెయిన్ ఆక్యుపై చేసుకుంటే మొత్తం అన్ని దేశాలు కూడా వస్తాయని. నల్ల సముద్రం నాన్న బ్లాక్ సీ కారణము. యూఎస్ఎస్ఆర్ దేశాలన్నీ కూడా బ్లాక్ సీపై ఆధారపడి జీవిస్తూ ఉంటాయనన్న యూఎస్ఎస్ఆర్ దేశాలు. రష్యా టార్గెట్ యూఎస్ఎస్ఆర్ దేశాలను ఆక్యుపై చేసుకోవాలనే ఉద్దేశంతో. అందుకే 2022 ఫిబ్రవరి 24వ తారీఖున రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నల్ల సముద్రం అంటే ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరెవరికి ఒప్పందం జరిగిందంటే రష్యా ఉక్రెయిన్ మధ్య ఒప్పందం. ఓకే, సురక్షిత నౌకాయానానికి రష్యా ఉక్రెయిన్ మధ్య ఒప్పందం ఎవరు ప్రకటించారండి? అమెరికా ప్రకటించింది. ప్రధానంగా చూసుకుని రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి దిశగా తొలి అడుగు పడింది. నెక్స్ట్, నల్ల సముద్రంలో సురక్షిత నౌకాయానంపై రష్యా ఉక్రెయిన్ మధ్య ఒప్పందం కుదిరిందని అమెరికా మంగళవారం ప్రకటించింది. సౌదీ అరేబియా రాజధాని రియాద్లో ఆ రెండు దేశాలతో మూడు రోజులుగా మధ్యవర్తిత్వం జరిగింది. సౌదీ అరేబియా రాజధాని రియాద్లో జరిగింది రష్యా ఉక్రెయిన్ మధ్య ఒక ఒప్పందం, శాంతి ఒప్పందం లాంటిది. దేనికోసం? ప్రధానంగా అంటే బ్లాక్ సీ, నల్ల సముద్రం కోసము అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, నల్ల సముద్రంలో సురక్షితమైన వాణిజ్య కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు, అక్కడ బలగాలను తొలగించేందుకు, వాణిజ్య నౌకలను సైనిక అవసరాలకు వినియోగించకుండా నిలవరించేందుకు ఇరుపక్షాలు రష్యా ఉక్రెయిన్ అంగీకరించాయంట. నెక్స్ట్, 2022లో కుదిరిన ఒప్పందం తరహాలో ఉంటుందని భావిస్తున్నారు. నెక్స్ట్, తాజా ఒప్పందం అంశంపై రష్యా విదేశీ వ్యవహారాల మంత్రి సెర్గీ లావ్రోవ్ మంగళవారం స్పందిస్తూ ఒప్పందానికి వచ్చారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరగడానికి ప్రధానంగా నాటో కూడా చెప్పుకోండి కదా. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, ప్రపంచంలో అతిపెద్ద సైనిక కూటమి. 1949లో ఏర్పడని. ప్రస్తుతం నాటోలో సభ్య దేశాల సంఖ్య 32. 31వ దేశంగా ఫిన్లాండ్ చేరింది. 32వ దేశంగా స్వీడన్ చేరింది. నాటో ప్రెసిడెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తుంది మార్క్ రూటే. నాటో డైరెక్టర్ జనరల్ మార్క్ రూటే, వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలో అతిపెద్ద సైనిక కూటమి నాటో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఒక ప్రచారకర్త వార్తల్లో ఉన్నారు. దేనికంటే న్యూట్రోజెనాకు. మరి న్యూట్రోజెనా అంటే ప్రధానంగా హెల్త్ కేర్ ఉత్పత్తుల సంస్థ. దీనికి బ్రాండ్ అంబాసిడర్గా ఒక బాలీవుడ్ యాక్టర్స్ రావడం జరిగింది. బాలీవుడ్ నటి ఎవరంటే శ్రద్ధా కపూర్ అమ్మ. గుర్తుపెట్టుకు న్యూట్రోజెనా. మరి ఇటీవల కాలంలో బ్రాండ్ అంబాసిడర్గా వచ్చిన వ్యక్తులు, మరి లేటెస్ట్గా వచ్చిన వ్యక్తులు గుర్తుపెట్టుకోవాలి. మన కాయం చూర్ణం అంటాం. మరి కాయం చూర్ణం అంటేనన్నా ఒక ఆయుర్వేద కంపెనీ. దీనికి ప్రచారకర్తగా వచ్చిన వ్యక్తి ఎవరు ఉన్నానంటే కిక్కు సరడా అంటే ప్రధానంగా ఎవరంటే బాలీవుడ్ యాక్టర్. కాయం చూర్ణం అనేది ఒక ఆయుర్వేద కంపెనీ, ఒక ఆయుర్వేద మెడిసిన్ లాంటిది. దానికి వచ్చిన వ్యక్తి కిక్కు సరడా. అలాగే ఫెడరల్ బ్యాంక్కి బ్రాండ్ అంబాసిడర్గా ప్రచారకర్తగా ఎవరు వచ్చారంటే బాలీవుడ్ నటి విద్యా బాలన్ గారు వచ్చారు. విద్యా బాలన్ వెరీ లేటెస్ట్గా. అండ్ త్రిపుర టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్గా వచ్చిన వ్యక్తి ఎవరంటే సౌరభ్ గంగోలీ క్రికెటర్ ప్రచారకర్తగా. అదే యూనిసెఫ్ ఇండియా ప్రచారకర్తగా లేటెస్ట్ అంటే చాలామంది పనిచేస్తున్నారు. వెరీ లేటెస్ట్గా వచ్చిన వ్యక్తి ఆయుష్మాన్ ఖురానా. అలాగే బాలీవుడ్ నటి మనకి కరీనా కపూర్ కూడా పనిచేస్తున్నారు. కరీనా కపూర్ యూనిసెఫ్ ఇండియా ప్రచారకర్తగా లేటెస్ట్గా వచ్చారు. అలాగే SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా ఎవరున్నారు అంటే MS ధోని గారు.
MS ధోని. అదే బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రచారకర్తగా మనకి సచిన్ టెండూల్కర్ పనిచేస్తారు. సచిన్ టెండూల్కర్ గారు పనిచేస్తున్నారు. GST బ్రాండ్ అంబాసిడర్గా మనకి అమితాబ్ బచ్చన్ పనిచేస్తారు. అమితాబ్ బచ్చన్ అని చూస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మా NDBలో నూతన దేశము. NDB అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. దాన్ని బ్రిక్స్ బ్యాంక్ అని పిలుస్తారు. NDB అనేది మనకి 2015లో ఏర్పాటైంది. 2015లో దీని ప్రధాన కార్యాలయం షాంఘై అంటే చైనా. NDB బ్యాంక్ పాస్ట్ డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తి మన ఇండియన్ కేవీ కామత్. ప్రెసిడెంట్ NDB బ్యాంక్ ప్రెసిడెంట్గా పనిచేస్తుంది దిల్మా రౌసఫ్. ఇక్కడ అనిపిస్తుంది దిల్మా రౌసఫ్ పనిచేస్తుంది. బ్రెజిల్ మాజీ అధ్యక్షురాలు. NDB ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే NDB బ్యాంకులో ఇటీవల కాలంలో ఏ దేశం చేరబోతుందంటే ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రభావో సుబియాంటో. ఆ ప్రభావో సుబియాంటే ఇండోనేషియా ప్రెసిడెంట్ మన ఇండియాకి 76 రిపబ్లిక్ డే 76వ గణతంత్ర దినోత్సవంకి ముఖ్య అతిథిగా వచ్చారు ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రభావో సుబియాంటో. NDB బ్యాంక్ మరొక పేరే బ్రిక్స్ బ్యాంక్ అంటాం. బ్రిక్స్ 2015లో బ్రిక్స్ ఫౌండేషన్ కంట్రీస్. బ్రిక్స్ 5 దేశాలు ఉంటాయి కదా, ఆ బ్రిక్స్ ఫౌండేషన్ కంట్రీస్ 5 బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాతో ఏర్పాటైంది. మరి ప్రెసిడెంట్ NDBలో బ్రిక్స్ బ్యాంకులో సభ్య దేశాలు చూసుకుంటే బ్రిక్స్ ఫౌండేషన్ కంట్రీస్ 5 ఉన్నాయి. నెక్స్ట్ దాంతోపాటుగా బంగ్లాదేశ్, నెక్స్ట్ వన్ UAE, ఉరుగ్వే, ఈజిప్ట్, నెక్స్ట్ వన్ అల్జీరియా. బ్రిక్స్ ఫౌండేషన్ కంట్రీస్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్, UAE, ఉరుగ్వే, ఈజిప్ట్, అల్జీరియా. ఈ మొత్తం దేశాలు NDBలో సభ్యత్వం కలిగిన దేశాలు. లేటెస్ట్గా ఏ దేశం సరిపోతుందంటే ఇండోనేషియా 2025 మార్చిలో వార్తలకు వచ్చింది. దీన్ని కూడా సభ్యత్వం ఇస్తున్నారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఫస్ట్ ప్రెసిడెంట్ కేవీ కామత్, భారతదేశం. ప్రెసిడెంట్ దిల్మా రౌసఫ్ పనిచేస్తున్నారు. ప్రధాన కార్యాలయం షాంఘై 2015లో ఏర్పాటైంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయము. గమనించాలి, త్రిభువన్ సహకారి యూనివర్సిటీ వార్తలో ఉంది. దీనికోసం సహకారం కోసం ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని మరి ఏ పేరుతో ఏర్పాటు చేస్తున్నారు గుర్తుపెట్టుకోవాలి. త్రిభువన్ సహకారి అనే పేరుతో. ఎక్కడ ఎవరి సహకారంతో ఏర్పాటు చేయనున్నారు అంటే గుజరాత్లో ఆనంద్లో ఏర్పాటు చేస్తున్నారు. గుజరాత్లో ఆనంద్. ఎవరి సహకారంతో అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్, దీన్ని IRMA గుర్తుపెట్టుకోవాలి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు. దేనికోసం అంటే ప్రధానంగా సహకార రంగంలో విద్యా పరిశోధన శిక్షణలో విప్లవాత్మక మార్పు తీసుకురావడానికి. ప్రధానంగా సహకార రంగంలో విద్యా పరిశోధన శిక్షణలో మార్పులు తీసుకొస్తారు. ఎవరి సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు అంటే మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్. నెక్స్ట్ IRMA స్థాపన. ఇది 1979లో ఏర్పాటు చేశారు గుజరాత్ ఆనంద్ అనే ప్రాంతంలో. ఎవరి సహకారంతో అంటే వర్గీస్ కురియన్ స్ఫూర్తితో పాల ఉత్పత్తి పితామహుడిగా పిలుస్తాం. శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ సహకారంతో ఏర్పాటు చేశారు. ఇప్పుడు అదే ప్లేస్ త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నారు అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి ప్రధానంగా హర్యానాలో గురుగ్రామ్ అనే ప్రాంతంలో మరి బ్రిటన్కి చెందిన సౌతాంప్టన్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. బ్రిటన్కి చెందిన సౌతాంప్టన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. అంటే సౌతాంప్టన్ యూనివర్సిటీ అంటే బ్రిటన్, అది ఎక్కడంటే హర్యానా గురుగ్రామ్లో ఏర్పాటు చేయనున్నారని గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజున కరెంట్ అఫైర్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఆల్ ది బెస్ట్.